ఉక్రెయిన్ యుద్ధానికి రష్యా 2 రోజుల విరామం ప్రకటించింది. రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీని ఓడించినందుకు గుర్తుగా నిర్వహించే విక్టరీ డే వేడుకల కోసం శనివారాలు కాల్పుల విరమణ పాటిస్తున్నట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. విక్టరీ డే వేడుకలకు అంతరాయం కలిగిస్తే కీవ్పై ప్రతీకార దాడి చేస్తామని హెచ్చరించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ తమ దేశం బుధవారం ఉదయం నుంచి కాల్పుల విరమణను పాటిస్తుందని ప్రకటించారు. రష్యా చర్యలకు అనుగుణంగా ఉక్రెయిన్ బదిలిస్తుందని చెప్పారు. అయితే కాల్పుల విరమణ ముగింపు తేదీని మాత్రం జెలెన్స్కీ పేర్కొనలేదు. ఉక్రెయిన్ దాడులు చేస్తుందనే అనుమానంతో మాస్కోలోని రెడ్ స్క్వేర్లో జరిగే సాంప్రదాయ సైనిక కవాతును రష్యా కుదించింది. దాదాపు 2 దశాబ్దాలలో మొదటిసారిగా ట్యాంకులు, క్షిపణులు, సైనిక సామాగ్రి లేకుండానే మాస్కోలో విక్టరీ డే పరేడ్ జరగనుంది. రష్యా తమ డ్రోన్ల దాడుల గురించి భయపడుతోందని, ఇదివరకటిలా బలంగా లేదని జెలెన్స్కీ ఎద్దేవా చేశారు. కాబట్టి యుద్ధం ముగించేలా పుతిన్పై మరింత ఒత్తిడి పెంచాలని ఐరోపా దేశాలను కోరారు.